శ్రీ శ్రీ శివాయ గురవే నమ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయేశ్వర విద్యానాం దక్షిణామూర్తయే నమ అని దక్షిణామూర్తి శరణిస్తూ చెప్పవలసిన విషయం ధారంగా సరళంగా చెప్పాలని ప్రార్థిస్తూ పరిశీలిస్తున్నాం. చూద్దాం ఒకసారి. లింగం అంటే చూద్దాం. ఆధ్యాత్మికంగా సాధన చేయాలని లింగం అంటే ఏమిటి చూసుకుని ఒకసారి లింగ ప్రాణం చెప్పడం ప్రయత్నిస్తాను. చూద్దాం. స్థీయతే లీయతే ఇది స్థలం అర్థం. ష్టాగతినిత్వ ధాతువులోంచి ఘుమాస్థాగా షహాజహాతి సాంహారి అనేటువంటి 6వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో ఆ సూత్రం 66 సూత్రం వల్ల సూత్రం స్థీయం అయితే భావకరణీయ వచ్చి ఈ అనుక్రమం చేత స్థీయాన్ రూపంగా వచ్చింది. ప్రత్యవశాత్తు స్థీయతే రూపం ఏర్పడింది. స్థీయం అంటే ఉనికి అని అర్థం, ఉన్నది అని, ఉనికి ఉన్నది అర్థం. లింగులు అయ్యే ధాతువు తీసుకుంటే లీయతే అను క్రమం చేత సిద్ధిస్తుంది. ఏది శాశ్వతమై ఉంటుందో దాని నుండి ఏది జగత్తంతా విస్తరించబడుతుందో అది లింగం అని అర్థం. జగద్రూపమే తిరిగి తనయందే లయిస్తుందో అదే లింగం. స్థీయతే లీయతే స్థలం ఇది చెప్పబడుతున్నది. శివుడే పరబ్రహ్మం, లేకపోతే పరబ్రహ్మే శివుడు. విశిష్టాద్వైత సిద్ధాంతంలో స్థలము అని పరబ్రహ్మం చెప్పబడుతుంది. ఇవి 2 రకాలు. ఏంటది? లింగస్థలము చిచ్చతి విశిష్టుడైన శివుడు అని అర్థం. రెండవది అంగస్థలం, చిత్త ఉపాధికుడైన జీవుడు. చిత్తాన్ని ఉపాధికుడు జీవుడు అన్నమాట. జీవుడు శివుడిగా సమన్వయం చెప్తున్నాడు. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు భేదముల చేత మరలా అవి 3 రకాలు. స్థూల సూక్ష్మం ఏంటి? ఇష్టలింగం, ఆచారలింగం, గురులింగం. సూక్ష్మలింగం ప్రాణలింగం, శివలింగం, చరలింగం. కారణలింగం భావలింగం. కారణలింగం అంటే అవి ప్రసాలింగము, మహాలింగం. ఇలా తీసుకుంటే మనకి గురుగారు ఆచారాలు శ్లోకాలు మీకు తెలుస్తుంది. ఇంకా అంగస్థలాలు త్యాగాంగం. స్థూలంలో త్యాగాంగం ఉంటుంది. ఏంటంటే భక్త మహేశులు ఉంటారు. అలా ఈ అంగస్థలాల గురించి చెప్పుకుంటున్నాం. స్థూల సూక్ష్మ కారణాలు. ఈ స్థూలంలో త్యాగాంగం ఉంటుంది, భక్త మహేశులు ఉంటారు అన్నమాట. అలాగే స్థలాలు ఉంటాయి. సూక్ష్మ భోగాంగం ప్రసాదము, ప్రాణము 2 కూడా ఉంటాయి సూక్ష్మ శరీరంలో. యోగాంగం శరణము, ఐక్యము. ఈ కారణాలు 3 కారణంలో అంగస్థలాల్లో అంటే ఆమె అర్చతులో పెట్టుకుని పూజ చేస్తారు. అర్చతులు భక్త మహాయసం చెప్తాము, దాని గురించి చెప్పుకుంటారు. అలాగే కారణం యోగాంగం, శరణం, ఐక్యం. ఈ మండూకోపనిషత్తులో కూడా ఆ 2 అధ్యాయాలు చెప్తున్నాడు. సద్యమాన నముద్రే అస్తం గచ్చతి నామరూపే విహాయ తథా విద్వాన్ నామరూపాద్ విముక్త పరాత్పరం పురుషుపైది దివ్యం. నదులు ప్రవహించుతూ సముద్రం నుండి ఏ విధంగా నామరూపాలు కోల్పోయి కలిసిపోతాయో అలా విద్వాంసుడు తన రూపాలను కూడా అన్ని మర్చిపోయి పరాత్పర శివుని నుండి లభ్యమవుతున్నాడు అని భావం. ఏ దర్శనం చేత సత్యదర్శనము బాగా అర్థమయ్యి సమ్యక్ ధారణ చేస్తూ అర్థం చేసుకుంటూ విశ్వ సత్యాల్లో లయం చేస్తే అదే ప్రధాన అంశం బోధిస్తుంది. పారిభాషిక పదాలు కూడా సావధాన విధానం కూడా భిన్నముగా మనకి కనిపిస్తుంది కావచ్చు. ఇంకా జీవాత్మ అంగస్థలంగాను పరమాత్మ లింగస్థలంగాను చెప్పబడిన శైవీ సాధనములో పరస్పర విలీనమే సాధన. జీవాత్మ అంగస్థలముగాను పరమాత్మ లింగస్థలముగాను చెప్పబడిన శైవీ సాధనమందు వీళ్ళు పరస్పర విలీనమే సాధన. ఇందులో భక్తాంగ ఆచారలింగమును మూలాధారం అంటారు. అదే అలా ఆవిస్తూ ఒక్కదానికి ఆచరించినట్లయితే ఒక్కది మనకి తెలుస్తుందన్నమాట. అదిలో మనం చూసుకుంటూ ముందుకు వెళ్దామని నేను అనుకున్నాను. అలాగే మహేశాంగం గురులింగం
ఆచారలింగము మూలాధారంలో మహేశ మూలాధారం, మహేశాంగం గురులింగము స్వాధిష్టానం, ప్రాసాలింగము శివలింగం మణిపురం, ప్రాణలింగము చరలింగము కూడా అనాహతం, శరణాంగము ప్రసాలింగము కూడా విశుద్ధ చక్రం, ఐక్యం మహాలింగం ఆజ్ఞాచక్రం. ఈ విధంగా శిలంలో అవుతాయి. తర్వాత ఆచారలింగం గురులింగంలోను, గురులింగము శివలింగం నందును, శివలింగము చరలింగం నందును, చరలింగం ప్రసాలింగం నందును, ప్రసాలింగం మహాలింగం నందును, మహాలింగం పరాత్పరలింగం నందును సహస్రం లయము కావస్తుంది. కనుక అంగస్థలింగస్థల శివ చైతన్యము ఒక్కటై స్థల శివ పరబ్రహ్మ ప్రకాశిస్తుంది. ఈ విధంగా ఆలోచించినట్లయితే ఇప్పుడు దీన్ని ఎవరేమో తీసుకొచ్చారో ప్రకాశిస్తుంది మనం తెలిసిన దీన్ని రేణుకాచార్యులు వారు సిద్ధాంత శిఖామణిలో ఇలా చెప్తున్నారు. జలే జన్మివన్యస్తం వహ్నో వహ్నారివ అర్పిత వహ్నిరివ అర్పిత పరే బ్రహ్మణి లీనాత్మ విభాగేన నదృశ్యతే. జీవ పరబ్రహ్మములకు అభేదము చెప్పినట్లుగానే శంకరాద్వైతమును సహితం కూడా అత్యాస చేతనే దీని జీవత్వం చెప్పబడుతుంది. వ్యవహారము సత్యము, పారమార్థిక సత్యము అని విభాగం చేసి ఇక చెప్పబడిన యుక్తులు కనుక సమర్థనీయములే కానీ ఉక్తులు అవి సమర్థనీయములే కానీ సహజముగా చూచిన వాస్తవతలో అనుభవమున శివుడు సాధనాది పునీతుడై కానీ శివుడు అంటూ వీలు లేదు. అది సాధన చేస్తాం. చతుర్ముఖ బ్రహ్మకు కానీ బ్రహ్మమాసపుత్రులైన వశిష్ఠాదులకు కానీ జీవ సంబంధము ఆవరణము అప్పుడప్పుడు మోహజనకమగుతుంది వల్ల మోహం అవడం వల్ల జగత్కృపచే వారు ఉండటం మనం పురాణంలో చదువుతున్నాం, తెలుసుకుంటున్నాం. అలాగే దీని శక్తి విశిష్టాద్వైతము చక్కగా చెప్పింది సారం ఇది. శ్రీరామునికి హనుమంతుడు కష్టమని ప్రశ్నిస్తున్నాడు. అంటే అంటున్నాడు, దేహబుద్ధ్యాతు దాసోస్మి, జీవబుద్ధ్యాత్వదు అంశక, ఆత్మబుద్ధ్యాత్తు త్వమేవాహం, ఆత్మబుద్ధ్యా త్వమేవాహం ఇది మే నిశ్చిత మతి అన్నాడు. శ్రీరామునికి హనుమంతుని పరిచయం చేసుకుని ఎవరిని అడిగితే ఈ విధంగా బుద్ధి దేహమందే ప్రవర్తించే సాధకునికి పాశ్వత ద్వైతము, సిద్ధాంత ద్వైతము, రసేశ్వర శైవము ఈ మూడు అనే సాధనాలు దాస్యభావం చేత సేవించి ముక్తిని పొందవచ్చు. సేవించినాడు. ఈ సూక్ష్మ శరీరంలో ప్రవర్తించే సాధకుడు శ్రీకంఠ శివ విశిష్టాద్వైతము, 2 లకులీశ్వర పాశ్వతము, 3 నందికేశ్వర సిద్ధాంతము మొదలైన సాధన చేత శివుని యందు సాలోక్య సామీప్య సాయుధ్య మోక్షములను పొందుతున్నాడు. బుద్ధిని ఆత్మని ప్రవర్తింపజేసుకొని ఉన్నటువంటి ఆ శక్తి గల సాధకుడు తాదాత్మ్యమును సంధానము చేత బ్రహ్మలీనుడే శక్తి విశిష్టమును అద్వైతమును అనుభవించి సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహ కారణమైనటువంటి ఆ ఘటన పటీయమైనటువంటి నిర్గుణ నిర్వికార పరబ్రహ్మమునందు సగుణ బ్రహ్మం ఆరోపణ సమర్థమునందు బ్రహ్మ భిన్నమని అగు శక్తి చేత విశిష్టుడవు చేత సాధకుడు సిద్ధ చక్రవర్తి తనతోనే తన బాట చేత అనేక జీవులను కూడా తరింపజేయుచున్నాడు సిద్ధుడు. ద్వైతములో ఉన్న శివునికి అద్వైత బోధ యొక్క ఆవశ్యకత ఉన్నది, లేకపోతే లేదు. కనుక దీన్ని ద్వైతాద్వైతవాదమని శ్రీపతి పండితుడు ప్రశంసించాడు. శక్తి విశిష్టమైన అద్వైత మండలంలో సిద్ధాంత విషయము ప్రస్ఫుటముగా ఉండటం చేత ప్రస్ఫుటంగా కామించడం ఈ నామే సమర్థవంతం అనిపిస్తుంది. మరి ఇటు సిద్ధుడగు వాడు ఆరాధ్యుడు పడుతున్నాడు. ఇలాంటి వాడే ఆరాధ్య అంటే పరిసిద్ధం అని తీసాడ. సాత్ రాత్ సంసిద్ధం ఆ ధాతువు నుండి ఈ శబ్దము ఆరాధ్య శబ్దము నిష్పన్నమైంది. రాధ్యుడు అనగా సాధ్యుడు అర్థం. అంటే సాధ్యుడనగా ఎవడు ఈ జన్మ ఎందు సిద్ధి పర్యంతము
తీవ్ర సాధన చేస్తాడో అట్టి పురుషుడు. ఋతుమియోగ్య అని వీరిని వీరసేవులంటే కూడా ఉంది. విశేషేణ ఈరయేతి జీవం ఈ శివే ఇది వీర శివశయం జీవ ఇది శైవ వీరశ్చ అసో శైవ వీరశైవ. సర్వదా జీవుని శివుని యందు లయింపజేసి విభాగము ఎరుగపడకుండా ఏకమాత్రులుగా ఉండువారు వీరసేవాచరులు. అందుచేతనే వారు ఆరాధ్యులయ్యారు. సర్వదా జీవుని శివుని యందు లయింపజేసి విభాగం ఎరుగపడకుండా ఏకమాత్రులుగా ఉంటూ ఎవరుంటారో ఉండేవాళ్ళే వీరశైవాచార్యులు. అందుచేతనే వారు ఆరాధ్యులు. సిద్ధి కలిగి మహేశ్వర సంజ్ఞేత అపరశివులై ఉండడం చేత అస్థితులకు భక్తులకు భక్తి సాధ్యుల కూడా వీరు ఆరాధ్యులు అని చెప్పిన యుక్తియుక్తము అనిపిస్తుంది. కనుక ఈ సాధనాక్రమం ఇంకా లయముంచేట కొరకు షస్థల రూపములు సూక్ష్మ స్థూల సూక్ష్మ విమర్శన చేసిన వారు కొంత ఉండదు. కానీ వచన శాస్త్రం అందరూ కూడా షస్థలములకు ఒక్కొక్క దానితో మిగిలిన వాటిని యోచించి అనుబంధం చేసి చూస్తే 36 స్థలములకు భర్తస్థలము 36 తత్వాలు 36 స్థలములుగాను భర్తస్థలమునందు భక్తస్థలమునందు మహేశ సిద్ధం మహేశ స్థలము ఈ విధంగా మిగిలినవన్నీ గ్రహించవచ్చు. ఇలా ఒక స్థలంలో ఒకటి ఈ 6ంటికి కూడా మనకి అన్నమాట. ఎలాగా షష్ఠలం 30 స్థలంలో భర్తస్థలము మహేశ స్థలంలో ఇంకోటి ఇలా వరుసగా వీళ్ళవన్నీ గ్రహించాలి. చెన్న బసవ పండితుడు ఈ 36ని తిరిగి షడ్విధ యోగం చేత 216 స్థలముగా ప్రస్తావించాడు. కానీ లక్షణముచే పునరుత్తి కలుగుతుంది అనిపిస్తుంది. ఆ శివయోగ శివాచార్యుడు ఏకోత్తశత విభజన చేశాడు. ఇది అంతా కూడా సమర్థవంతంగా ఉండటం వలన సంగ్రమంగా ఉండటం వలన ఈ ప్రస్తావన ప్రయత్నిస్తున్నాం. ఇక విశిష్టాద్వైతం అనేది కనుక ఏకోత శతస్థల సాహిత్యలక్ష్మి ముఖతిలకాయ మానవ శక్తి విశిష్టాద్వైత సిద్ధాంతమును గురించి పరిశీలిద్దాం. శక్తి విశిష్టాద్వైతం చూద్దాం. శక్తిశ్చ శక్తి తాభ్యాం విశిష్టౌ జీవేశౌ తయో అద్వైతం శక్తి విశిష్టాద్వైతం అని ఉత్పత్తి. ఈ ఉత్పత్తి సకల జగత్తునకు మూలం పరమశివుడు. ఏకమేవాద్వితీయం బ్రహ్మ ఇత్యాది ఛాందోపనిషత్తు. ఏకో రుద్రః న ద్వితీయ తస్థై శ్వేతాశ్వోపనిషత్తు మొదలైన సూత్రులు అనేకములు శివుని సనాతనత్వాన్ని రూఢి చేస్తాను. ఆ శివుడు శక్తియుక్తుడై శక్తితో కూడి శక్తి విశిష్టుడై జగన్నిర్మాణం చేస్తున్నాడు. ఆయన నుండి ఆవిర్భవించిన జీవుని ఎందు శక్తి ఉన్నది. శివుని ఎందలి శక్తి ఊర్ధ్వమాయ అయిన జీవుని ఎందలి శక్తి అధోమాయ అగుచున్నది. ఇదే ఊర్ధ్వమాయ. ఎందుకని ఆ సహస్రాల కింద మీద రావటం వల్ల. ఇక జీవులో చూద్దాం. శివలింగ బ్రహ్మ పరస్ స్థలం అనేటువంటి చెప్పబడుతున్నాడు. సూక్ష్మచిత్తు సర్వజ్ఞతాశక్తి సూక్ష్మచిత్తు సర్వకర్తృత్వ రూప జీవుడమ్మ. ఈ జీవుడు పురుష అంగ సంసారి క్షేత్రములకు శబ్దములచే చెప్పబడుతున్నాడు. స్థూల చిత్తు శక్తి సహితుడు. స్థూల చిత్తు కించిత్ జ్ఞాతాశక్తి స్థూలాచిత్ కించిత్ కర్తృత్వరూపశక్తి కర్తృత్వరూపం. ఇక ఈ శక్తి ఈ ఇరువురయందు ఉండటం వల్ల సమవాయము స్థూల సూక్ష్మ ఆత్మకు విశ్వమే శక్తి అయింది. ఈ పరాప్రజ్ఞ విమర్శ ధర్మ మాయా శబ్దములనే చెప్పబడుతుంది. అంత పరాశక్తి విధేవ శ్రీయతే స్వాభావికి జ్ఞానబల క్రియాచ అని శ్వేతాశ్వర ఉపనిషత్తులో తెలుస్తుంది. ఈ శృతి ఇలా చెప్తుంది. కూర్మ పురాణంలో కూడా ఇలా చెప్తుంది. ఏషా శక్తి శివాహ్యై
తత్. ఈ విధంగా శక్తిమానుచ్యతే శివ. శక్తిమత శక్తిమతోద్భేదం వదంతి పరమార్థతః అభేదం చానుపశ్యంతి యోగినః చింతకాః. నిగమ ఆగమ పురాణాలు అన్నిట్లు కూడా శంకరాద్వైతంలో కూడా ఉపాసన మీమాంసనందు కూడా సర్వభూతమైన సర్వదా మాయగా చెప్పబడిన శక్తి జీవేశ్వరుని ఉన్న శక్తి, శాశ్వతముగా జీవేశ్వరుని శక్తి. ఇక శివం అయ్యతి స్వభావం ప్రాప్నోతి మాయాని ఉత్పత్తి. శివం అన్నది సర్వమయం శివం ఆయతి స్వభావం ప్రాప్నోతి మాయ అయితే దీని ఉత్పత్తి. ఈ ఈ శక్తి విశిష్టాద్వైతము నామాంతముల వీరశైవ సంప్రదాయమునకు పరమశివుడే ప్రథమైనటువంటి ప్రవర్తకుడు. దీన్ని భూమిపై వ్యాపింపజేసిన చేయుటకు దీక్షభూమిన మహాగణపతి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భూతలే తదా తదా అవతారోయం గణేశస్య మహీతలే అని స్కాందపురాణోక్తి విషయమును సమర్థిస్తోంది, ఘోషిస్తోంది. కృతయుగంలో శివపంచవత్ర అనే శృతి ఎందు ఏకాక్షర శివాచార్యం, 2 ద్వితీయాక్షర శివాచార్యం, 3 త్రిక్షర శివాచార్యం, 4 చతుర్థ శివాచార్యము, 5 పంచాక్షర శివాచార్యం అనువాదములు వీరశైవ ప్రవర్తకులు. త్రేతాయుగంలో వీరే ఏకవత్ర శివాచార్య, ద్వివత్ర శివాచార్య, త్రివత్ర శివాచార్య, చతుర్వత్ర శివాచార్య, పంచవత్ర శివాచార్య అనే నామములతో అవతరించి వీరశైవత్వాన్ని ప్రవర్తింపజేశారు. వీరే ద్వాపరయుగంలో రేణుక శివాచార్య, దారుక శివాచార్య, ఘంటాకర్ణ శివాచార్య, ధేనుకర్ణ శివాచార్య, విశ్వకర్ణ శివాచార్య ఆ నామాలతో అవతరించి వీరశైవ సంప్రదాయమును చాలా విస్తరింపజేశారు. మళ్ళీ వీరి ముగ్గురు ఈ 3 యుగముల తపఃప్రభావం చేత వీరే 3 యుగముల తపఃప్రభావం చేత అయోనిజులై కలియుగంలో శివశక్తి ఉభయక్షేత్రత్వమందినటువంటి జ్యోతిర్లింగమునందు ఆవిర్భవించి వీరశైవ ప్రవక్తులయ్యారు. 1 రేవణ, 2 మరుల, 3 ఏకోరామ, 4 పండితులు, 5 విశ్వసంకేతం కల ఆరాధ్యవరులై వ్యవహరిస్తున్నారు. వీరి వివరములో కొంచెం వీటిని పరిశీలిద్దాం. ఈ రేవణారాధ్యులు ఆంధ్రదేశంలో కుల్యపాక అంటే కోనలపాక క్షేత్రమందు సోమేశ్వర శివలింగం నుండి రేణుకా ఆరాధ్యులు ప్రాదుర్భవించి కర్ణాటకని చిక్కమోడూరు నందలి బాలహోన్నూరుగా ఉన్న గ్రామనందు పీఠస్థాపన చేస్తున్నారు. రంభాపుర పీఠమని ప్రసిద్ధి నుండి నందిగోత్రమును పడి సూత్రములను కూడా ప్రవర్తింపజేసి వీరసింహాసనాన్ని అనుష్ఠింపజేశారు. వీరి నామంతో తర్వాత అనేక మంది రేవణ సిద్ధులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాగే కన్నదేశీయులకు అనేకములు చాటుకథలు కూడా మనకి గురించి ఉండొచ్చు. 12వ శతాబ్దంలోనే ఉన్నాయి. అంటే శృంగేరి పీఠం ఎలా ఉందో, కంచి పీఠం ఎలా ఉందో వీటికి కూడా పీఠాలు ఉన్నాయి. అలాగే చెప్తున్నారు మాకు. అలాగే 12వ శతాబ్దంలో కూడా ఏ శతాబ్దంలో ఏమున్నాయి, 12వ శతాబ్దంలో కూడా ఇది ఉందని ఎలా ఉందో మనకి నిరూపిస్తున్నారు. చోళరాజకుమారిని చేపట్టినటువంటి రుద్రముని అయినటువంటి కుమారుని కన్నా రేవణసిద్ధ కీర్తిని 1665లో షడక్షర కవిగా ప్రస్తుతించి ఉన్నాడు. వీరు రచించినటువంటి సూత్రభాష్యము ఒకటి ఉన్నట్లుగా కథ ఉన్నది. ఈ మరులాచార్య 2 మధ్యప్రదేశమునందలి అవంతికా నగర సమీపమునందలి వటక్షేత్రమునందు సిద్ధేశ్వర మహాలింగముగా నుండి
ప్రాగదేశం నుండి కర్ణాటక మన బళ్ళారి జిల్లాలోని చిన్న గ్రామం నుండి ఓ గ్రామంలో సద్ధర్మ పీఠమును స్థాపించారు. నందిగోత్రమును వృష్టి సూత్రములను దారుక శాఖను ప్రవర్తింపజేసి సద్దర్శన సింహాసనం అధిష్ఠించారు. ఇక ఏకోరామారాచులు గోదావరి ప్రాంతమందలి దాక్షారామందలి రామనాథలింగం నుండి ప్రాదుర్భవించిన ఉత్తరప్రదేశీయ కేదారనాథ్ నందు కేదారపీఠమును స్థాపించి భృంగగోత్రమును లంబన సూత్రమును ఘంటాకర్ణ శాఖను పరివర్తింపజేసి వైరాగ్య సింహాసమును అధిష్ఠించారు. ఇప్పుడిది ఓఖీపీఠమున నామాంతమున ఓఖీపీఠం అనే నామాంతమున వ్యవహరింపబడుతుంది. జన్మేజయ చక్రవర్తి వీరిని ఆశ్రయించి మాతాపితలు కైవల్యవాసము సిద్ధికై శివరాధన చేయించినట్లు శాసనమున తెలుస్తాను. ఇక పండితారాచులు ఆంధ్రదేశంలో శ్రీశైల క్షేత్రమును మల్లికార్జున లింగం నుండి ప్రాదుర్భవించిన పండితారాచులు శ్రీశైలం నుండి పీఠస్థానము స్థాపించారు. సూర్యసింహాసన పీఠమని పేరు పొందింది. వీరు వృషగోత్రమును ముక్తాగుచ్ఛ సూత్రమును ధేనుకర్ణ శాఖను ప్రవర్తింపజేసి సూర్యసింహాసనం అధిష్ఠించారు. విశ్వరాచులు 5 ఉత్తర ప్రదేశీయమైనటువంటి కాశీనగరస్థ విశ్వనాథ జ్యోతిర్లింగం నుండి వీరు ప్రాదుర్భవించి కాశీ ఎందే జ్ఞానపీఠము స్థాపించారు. ఇప్పుడు ఇది జంగమనాడి మఠమని వ్యవహరించబడుతుంది. స్కందగోత్రమును పంచవర్ణమును విశ్వకరణ శాఖను విస్తరింపజేసి జ్ఞానమయముగా అధిష్ఠించారు. దీన్ని కూడా జ్ఞానపీఠముగా అధిష్ఠించారు. వీరందరూ కూడా వీరశైవ ప్రవర్తక ఆచార్యులు. నేటి వరకు వీరి పరంపర అవిచ్ఛిన్నముగా పీఠములు నిర్వహించున్నారు. నిగమాగమ సారములకు వీరి ప్రబోధకమును నైమికములకు నిగమాగమానుసారమై ఉన్నది కనుక వారే ఆరాధ్య సేవలు. అందుకే గురుగారు కూడా పీఠం స్థాపించాలి, పీఠం స్థాపించాలి అనేవారు. ఇప్పుడు అర్థమవుతుంది. ఆధ్యాత్మ సృష్టి అదేంటి చూద్దాం, పరిశీలిద్దాం. ఆధ్యాత్మ దృష్టి లేకపోతే కర్మసాధన గర్హ్యము కనుక శివాగమంలో ఇది బీజమైంది. కేవల అరిష్టహేతు అని నిరూపించి నిబంధనే దశతయే దశయజ్ఞ ధ్వంసము. ఉపనిషత్ సిద్ధాంతం కూడా మధించి తపస్సంపన్నులు పొందినటువంటి ఈ సుధా బిందువే శైవ సాధన రహస్యం. దాని ఎందు నిలబడిన తాత్విక సమారాధనయే బసవేశ్వర ఉదాహరణ. బహుశాయిక వేదాంతలతో దాన్ని అందుకొని విజృంభించింది. ఈ శైవ సాధనకు ప్రాచీనాచార్యులు అష్టావరణములు సాధనాబిందు వ్రతములుగా ప్రకాశింపజేశారు. ప్రాచీనాచార్యులు చాలామంది చేశారు. ఇలా చేసిన తర్వాత ఇంకా ఇలా చేస్తూ గురువు అంటే గురువు లింగము 1 గురువు, 2 లింగము, 3 జంగము, 4 పాదోదకము, 5 ప్రసాదం, 6 విభూతి, 7 రుద్రాక్ష, మంత్రం 8. క్రమముగా వీటిని వివరించి పరిశీలిద్దాం. గురువు అంటే శ్రీ గురువు పరమకారణభూత శక్తి అని ఉపనిషద్వాక్యం. ఆధేయము సర్వసాధనం, ఆధారం గురువు. అందువలన గురువు అంధకారస్థం రకార శబ్ద సన్నిరోధక గకారస్తు అంధకార స్యాత్ రకారస్య
తన్నిరోధక అంధకార నిరోధకత్వాత్ గురురుచి అభిధీయతే. అందరికీ తెలిసిందే. గు అజ్ఞాన అంధకారము రూపు నిరోధించిన కనుక అని అర్థం చెప్తున్నారు. ఇది యదంఘ్రి కమల ద్వంద్వం ద్వంద్వతాప నివారకం తారకం సర్వదా ఆపత్భ్య శ్రీ గురుం ప్రణమామ్యహం అని గురుగీత కూడా ఉంది. సరే గుర్తు చేస్తున్నాయి ఇవన్నీ కొన్ని శ్లోకాలు చెప్పడానికి. శ్రీ గురువు చరణములు శీతోష్ణ కామ క్రోధ క్షుత్పిపాస ద్వంద్వములకు తాపమును సింపజేస్తాడో ఏ గురువు చేస్తాడో ఇవన్నీ ఆ గురువు ఆపల నుండి రక్షించును ఆ శ్రీ గురువును ప్రణమిలుతాను. ఏ గురువు వల్ల చరణం వలన శీతోష్ణ సాహాలు చెప్పుకున్నాం, ఇది గుర్తు చేసుకోవడమే. కామక్రోధ క్షుత్పిపాస ద్వంద్వము కూడా తాపమును శమింపజేస్తుందో ఉపశమింపజేస్తుందో ఆ ఎల్లప్పుడూ ఆపదలను రక్షించును అలాంటి గురువుని మనం నమస్కరించాలి. గురు పరమం పరూపం వివేక చక్షుషో అమృతం మందభాగ్యా న పశ్యంతి ఆంధా సూర్యోదయం యథా. ఇది కూడా గురుగీతే. వివేకం అనే చక్షునకు మా చక్షుస్సునకు అమృతము శ్రీ గురువు యొక్క శ్రేష్టమైన రూపము అని చెప్తూ సర్వసిద్ధి అలా ఒక్క గురించి చెప్పుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం అన్నమాట. ఎలా ఉందో చేసుకుంటూ ఒక్క దాని గురించి చూసుకుంటూ ఎలా గురువు ఎవరు ఏమిటి అని చెప్పుకుంటాం అన్నమాట. వృద్ధివారిని సూర్యుని ఎలా చూడరో మందభాగులు కూడా చూడలేరు కదా. అనగా జన్మ సార్థకమంతే కానీ ధన్యులు కాదు, గురువుని పొందరు. జన్మహేతు పితరో పూజనీయో ప్రయత్నత గురు విశేషిత పూజ్య జన్మసాధ్యకి హేతుక. పూతులైన ప్రతి కనిపిస్తుందండి, పితరులే పూజ్యులు కదా. అందువలన క్షేత్రజ్ఞులైన గురువు ఇంకను కూడా విశేషముగా ఆశ్చర్యంలో గొప్ప ఏముంది ఇందులో. కిం తీర్థార్చై మహాయాసై కిం వ్రతై కాయశోషకై నిర్వ్యాజ సేవాదేవేశి భక్తిరేషాం సద్గురో కాయ క్లేశేన మహత తపసా వాపి తత్ఫలం లభతే దేవి సుఖేన గురుసేవయ. అంటే శ్రమ కలిగించుచు తీర్థయాత్రలు, ఉపవాసం చేసే శరీరం సృష్టింపజేయ వ్రతములు, వీని వలన ఫలము సంశయాత్మకం. ఏ చిన్న ప్రమాదం చేతైనా కలుగపోవును. సద్గురు అందుల భక్తి నిర్వ్యాజమేంటి భక్తితో పొందితే అన్నీ కూడా తీర్థవ్రతాలుగా చేసినంత ఫలితం కలుగుతుంది. గొప్ప కాయక్లేశములను వలన గొప్ప తపస్సు వలన కలుగు సిద్ధి అంతా కూడా ఏ శ్రమ లేకుండగానే గురువు సేవ వలన ఇవన్నీ లభిస్తాయి అని చెప్తూ సర్వసిద్ధి ఫలోపేత మంత్రస్కంధో అతిశోభన గురుప్రసాద మూల అయం పరతత్వ మహాద్రమ. పరబ్రహ్మతత్వం మోక్షం అనేటువంటి మహావృక్షమునకు గురుప్రసాదం వేరు, మంత్రములు కొమ్మలు, ఫలాలు. ఈ వృక్షములోని గురుకృప లేకపోతే భక్తితత్వమే లేదు. మంత్రములు వాని ఫలితములు సిద్ధులు కూడా లేవు. అందువలన తావత్ భ్రమతి సంసారే సర్వదుఃఖమలీయసే యావన్నభజతే భక్త్యా శ్రీ గురుం శివరూపిణ. అందువలన సర్వ దుఃఖములతో మలినమే ఉన్న సంసారచక్రమందు ఎంతవరకు తిరగాలో తిరిగి గురుచరణమున దొరకవు. కనుక ఆ తిరిగినట్లయితే శివస్వరూపుడైన గురుచరములను భక్తితో సేవిస్తే సంసారచక్రము తిరిగా పని ఉండవాడకుంటారు. ఈ విధంగా గురుతత్వ సమయపేతుడు భానసముతుడు ఉపాయోపమేయ తదాత్మికమును బోధకుడై ఒక్క గురువును సమూలముగా తరించగలము. యుగ ప్రభావం వలన ఇట్టి సమర్థ గురువు లభించనచో లభ్యమగు గురువు వద్ద దీక్ష గ్రహించి శిక్షణ నిమిత్తము లింగైక్య నిమిత్తము కూడా తత్తదుచిత గురువులను వెతికి ఆశ్రయించవచ్చును. అందువలననే గురువులను 3 విధములుగా గురువులను చెప్తున్నారు. 3 దీక్షాగురువు, శిక్షాగురువు, మోక్షగురువు. దీక్షాగురువు అంటే ఉపదేశం ఇచ్చు విద్య గురువు. శిక్షాగురువు అంటే సాధన విధానం చెప్పేటువంటి
విధానం అనువదించు గురువు. మోక్ష గురువు అంటే లింగైక్య రహస్యమును మేధామూలకంగా ఇచ్చే గురువు. ఈ మూడు భ్రమరం ఎలాగైతే మధుశేఖరమునకు పుష్పంలో పుష్పం ప్రవర్తిస్తున్నట్టు సాధకుడు తన జ్ఞానార్థమునకు గురువంతమునకు ప్రజ్ఞింపజేయాలి, పొందాలి. ఇందు గురువునకు శివునకు అభేద ప్రతిపత్తి అనుభవించుట యథార్థముకు భక్తి. ఈ లింగం అవ్యక్తమైన లింగం ఇంతకు చూద్దాం. అవ్యక్తమైన జగత్హేతునకు వ్యక్తరూపమే లింగం. క్లేశోపి అధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తా హి దుఃఖం దేహవద్భి అవాప్యతే అని భగవద్గీత వర్తయును. మహాపాస్పత దీక్షావంతుడు ఉపమన్య కృపా దీక్షితాంతర్కరుడైన శ్రీకృష్ణ భగవానుడు నిర్దేశించాడు. దేహధారుడైన విత్తముగా అనుసరించు కాకుండా చేత గ్రహముగా లింగరూపే సగుణ నిర్గుణములను సమభూయము చేయుచు భక్తులు అనుగ్రహించుతున్నాడు. మన వలనే దేవతారులకు ఇతర దేవతలు మహిమల సహితం కూడా మన వలనే దేవతారులకు ఇతర దేవతల సహితములకు సగుణ నిర్గుణ భావన సమన్వయం సిద్ధి కలిగి లింగరూపమును భగవదారాధన చేసి తీరాలి. కనుక ప్రపంచ దేహధారి జీవులు కూడా అన్ని సర్వప్రపంచ దేహధారి ప్రతి జీవులు కూడా భావం చేతనే శుభము సమూర్చగలగడం వలన ఈ లింగరూపమునకు శివుడిని శుభము చేయువాడని వ్యవహరించడం జరుగుతుంది. శివం కలిగితే విలీనమపి సర్వజ్ఞత్వాద్ అవగచ్చతి జానాతి ఇది లింగం అని తైత్తరీయ భాష్యమును విద్యారణ్య స్వామి శ్రద్ధను వివరించారు. లింగరూపంతో అవ్యక్తం లింగముచ్యతే అలింగం శివయుక్తో లింగం శైవమితి స్మృతం అని లింగపురాణం నుండి చెప్పబడినది. దీనికి శివతోషిని ఇలా వ్యాఖ్యమిస్తోంది. నాస్తి లింగం చిహ్నం యస్య సహ అలింగ నిర్గుణ అత ఏవ శృతయోపి అరూపం అరుణం ఇత్యాది నిషేధముఖేనైవ పరమేశ్వరం ప్రతిపాదయంతి. తదుక్తం మహిమే అతీత స్పందానంతవచ మహిమా వాంగ్మనసయో అశ్లోకం లింగస్య మూలకారణం అవ్యక్తం ప్రకృతి లింగంతు ఉచిత ఇది సమన్విత ప్రధానం ప్రకృతి. ఇవి చెప్పాడమని చెప్పుకుంటూ ఇంకా ముందుకు వెళ్తూ యదాహుర్లింగం ఉత్సమం గంధవర్ణ రసైర్హీనం స్పర్శాది వర్జితం అగుణం ద్రోమక్షస్య మలింగం శివలక్షణం గంధవర్ణం రసైర్యుక్తం శబ్దస్పర్శాది లక్షణం జగద్యోని మహాభూతం స్థూలం సూక్ష్మం ద్విజోత్తమ జగ్రాహో జగతాం లింగం అలింగాత్ అభివత స్వయం. నిర్గుణ పరబ్రహ్మాత్మకమురు శివుడు అలింగముగు శక్తియుక్తుడగు సగుణ పరబ్రహ్మను శివుడు లింగరూపముగా చెప్పబడ్డాడు. ఏకేనేవ హృతం నిత్యం వ్యాప్తం ప్రేతం శివేనతు అలింగం చేవ లింగంచ లింగాలింగాని మూర్తయ యథావత్ కయితాశ్చైవ తస్మాత్ బ్రహ్మస్వయం జగత్. ఈ లింగపురాణ వాక్యములపై సత్యమును బలపరుస్తూ సర్వం ఖలిదం బ్రహ్మ శృతివాక్యములు సూచించబడుతోంది. సర్గ ప్రతిష్ఠా సంహార రూపమైనటువంటి తదర్థం లింగాత్మకం రూపం అస్తి. యస్మిన్ న ధారయతే నిషేధస్యాద్ అనిత్యత్వాత్ అని అత్ర ఇనిహి అని యద్వా లింగం చిద్రూపం రూపయతి ప్రశంసతి తత్శీల అత్ర తత్శీలే అని నిహి అని ఇలా చెప్పుకుంటూ ముందు వెళ్తూ లిగి చిత్రీకరణి అని అస్మాత్ ఠన్నొచ్చి లింగమైంది. ఈ వ్యాకరణమును అని వ్యాకరించిన శాబ్దికులు లింగ పదమును విపరీకరిస్తున్నారు. ఈ హిందీలో
జంగమ స్థారూపుణ మాస్టర్లతో ఆ జంగమ శబ్దమును అనుసరించి చూద్దాం. జంగములు సకల స్థావర జంగములను మళ్ళీ పరిశీలిద్దాం.